గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 నుండి 2026 వరకు అనగా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశిలో ఒక నక్షత్రమైనటువంటి పుష్యమి నక్షత్ర జాతకులకు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఈ పుష్యమి నక్షత్రం అనేది కర్కాటక రాశికి సంబంధించినది కాబట్టి పుష్యమి నక్షత్రంలో ఉన్న 4 పాదాలు కూడా కర్కాటక రాశికే చెందుతాయి. వీరికి ఈ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 2 అండి. రాజపూజ్యం 7, అవమానం 3. ముందుగా వృత్తిపరంగా చూసుకున్నట్లయితే పుష్యమి నక్షత్ర జాతకులకు మాత్రం 2025 అనేది కెరీర్ పరంగా, మిగిలిన విషయాలు పక్కన పెడితే కెరీర్ పరంగా అనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. కర్కాటక రాశి వారికి 2025 మార్చ్ 29వ తారీఖు వరకు అష్టమ శని యొక్క ప్రభావం అనేది ఉంటుందండి. మార్చ్ తర్వాత శని భగవానుడి యొక్క ప్రభావం అనేది పూర్తిగా పోతుంది. అష్టమ శనిలో ఎన్నో చిక్కులను అనుభవించి ఉన్నారు. అలాంటి వీరికి వృత్తిపరంగా మార్చ్ మాసం తర్వాత నుండి అనుకూలంగా ఉండబోతుందండి. ముఖ్యంగా పుష్యమి నక్షత్రంలో జన్మించిన తత్వవేత్తలు, కన్సల్టెంట్లు, అలాగే సలహాదారులు కానీ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలంగా ఉంటుంది. అలానే పెళ్ళిడికి వచ్చి పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న పుష్యమి నక్షత్ర జాతకులకు ఇంకా అనుకూలంగా ఉంటుంది. సరైన భాగస్వామిని కనుగొని పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదే మంచి కాలంగా చెప్పవచ్చండి. ఎవరికైతే ఆల్రెడీ వివాహం అయిందో బిడ్డను కనటానికి కూడా అద్భుతమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. శని భగవానుడితో పాటుగా నవగ్రహాలలో పెద్ద గ్రహం, శుభగ్రహం అయినటువంటి గురుగ్రహం యొక్క ప్రత్యేక ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువుల యొక్క ప్రభావంతో ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడనున్నాయి అని చెప్పవచ్చండి. మంచి అవకాశాలు అయితే ఉండబోతున్నాయి. శారీరక, మానసిక ఒత్తిడి నుండి కూడా ఉపశమనాన్ని పొందుతారు. అయితే 2025 సంవత్సరం మార్చి 29వ తారీఖు వరకు శని భగవానుడు 8వ స్థానంలోనే ఉంటాడండి. అంటే కుంభరాశిలోనే ఉంటాడు, అష్టమ స్థానంలోనే ఉంటాడు. కాబట్టి మొదటి 3 నెలల సమయంలో మీరు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. ఒక్క ఆరోగ్య విషయంలోనండి, అలాగే వృత్తి వ్యాపారాల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు. మార్చ్ మాసం తర్వాత నుండి పరిస్థితుల్లో మీ అంతర్గా మీరే మార్పుని గమనిస్తారు. అలానే పుష్యమి నక్షత్ర జాతకులకు కుజుడు యొక్క ప్రభావం, మరోవైపు శని భగవానుడు కుంభరాశిని విడిచిపెట్టేసి అంటే 8వ స్థానాన్ని విడిచిపెట్టేసి 9వ స్థానంలోకి వెళ్ళటం వల్ల ఈ నక్షత్ర జాతకులకు శని దోషం నుండి విముక్తి లభిస్తుంది అని చెప్పవచ్చు. ఉద్యోగ విషయాల్లో అయితే మీరు భయపడవద్దండి. కానీ మార్చ్ మాసం వరకు మాత్రం ఉద్యోగ మార్పు ప్రయత్నాలను వాయిదా వేసుకోవటమే మంచిది. ఒకవేళ మీకు మెరుగైన ఉద్యోగం ఆల్రెడీ లభించి మీకు ఆఫర్ లెటర్ వస్తేనే తప్ప ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే ఉద్యోగానికి వెళ్ళవద్దు. మార్చ్ మాసం వరకు ఎటువంటి రిస్క్ తీసుకోవద్దండి. అది ఆర్థిక పరంగా కావచ్చు, వృత్తి వ్యాపారాల విషయంలో కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, వ్యక్తిగత విషయంలో కావచ్చు. వృత్తిపరంగా మార్పుకు మాత్రం మార్చ్ మాసం వరకు మంచి కాలం కానే కాదు. మీకు వేరే ఉద్యోగానికి వెళ్ళాలి, ఎక్కువ జీతం ఇచ్చే ఉద్యోగానికి వెళ్ళాలి అనిపించినట్లయితే ఉద్యోగ అన్వేషణ చెయ్యండి. కానీ మార్చ్ తర్వాత మారండి. ఒకవేళ మార్చ్ మాసం లోపు మీకు ఆఫర్ లెటర్ కనుక కన్ఫర్మ్ అయితే అప్పుడు మారండే తప్ప ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అనే భ్రమలో మాత్రం విడిచిపెట్టే ప్రయత్నాలు చేయవద్దు. అంటే నా ఉద్దేశం, చేస్తున్నది మానేసి ఓవర్ కాన్ఫిడెన్స్తో కొత్త ప్రయత్నాలు చేస్తే మాత్రం ఆ ప్రయత్నాలు అనేవి వికటించే అవకాశాలు ఉన్నాయి. మార్చ్ మాసం వరకు చేస్తున్న పని విషయంలో కానీ ఇంట్లో కానీ సరైన గుర్తింపు రాలేదు అని భయపడవద్దండి. మార్చ్ మాసం తర్వాత ఖచ్చితంగా కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే ఉండబోతున్నాయి.
అలానే వృత్తిపరంగా వాతావరణం అనేది అత్యంత పోటీతత్వాన్ని కలిగి ఉంటుంది. మార్చి మాసం తర్వాత శని మీనరాశిలోకి వచ్చేసిన తర్వాత మీ కష్టానికి తగిన ప్రతిఫలం అయితే మీకు అందుతుందండి. అలానే చదువు అయిపోయి కొత్త ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో లేదా ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ మెరుగైన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి మార్చి మాసం తర్వాత శుభవార్తలు వినిపిస్తాయి అని కూడా చెప్పవచ్చు. గురుడు యొక్క ప్రభావంతో ఉద్యోగంలో ప్రమోషన్లు పొందే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఉన్న సమస్యల నుండి వెంటనే ఉపశమనం కలగకపోయినా కొద్దిగా మార్పునైతే ఈ నక్షత్ర జాతకులు గమనిస్తారండి. శని భగవానుడు 9వ స్థానంలో సంచరిస్తాడు కాబట్టి ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలో కూడా భారీ ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశాలు ఉన్నాయి. అష్టమ శని జరుగుతున్న సమయంలో మీరు ఎంత కష్టపడినా శని భగవానుడు మీడియం ఫలితాలను ఇచ్చి ఉంటాడు. అంటే శని భగవానుడు చెడ్డ గ్రహం అయితే కాదండి. గతంలో మీరు చేసిన కర్మ ఫలితాలను అష్టమ శని యొక్క కాలంలో మీరు అనుభవిస్తారు. మీరనే కాదు, భూమి మీద పుట్టిన ఏ మనిషికైనా గతంలో వారు చేసిన పాపాలు పుణ్యాలన్నీ కూడా అష్టమ శని జరుగుతున్న టైంలో కానీ, ఏలినాటి శని జరుగుతున్న సమయంలో కానీ, అర్ధాష్టమ శని జరుగుతున్న సమయంలో కానీ వారు అనుభవించక తప్పదు. అలానే కర్కాటక రాశి వారు కూడా, పుష్యమి నక్షత్రం అనేది కర్కాటక రాశిలో ఒక నక్షత్రమే కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి 2025 మార్చి 29వ తారీఖు వరకు అష్టమ శని యొక్క ప్రభావం అనేది కొనసాగుతుంది. ఈ సమయంలో కొన్ని ఇబ్బందులకు గురి కాక తప్పదు. మార్చి మాసం తర్వాత నుండి మాత్రం వృత్తిపరంగా కావచ్చు, ఎటువంటి విషయంలోనైనా, వ్యాపార విషయంలో కావచ్చు, సంబంధాల విషయంలో కావచ్చు, పెళ్లి విషయంలో కావచ్చు, సంతాన విషయంలో కావచ్చు అనుకూల మార్పులైతే ఉండబోతున్నాయని చెప్పవచ్చు. దీనితో పాటుగా గురుగ్రహం యొక్క ప్రత్యేక అనుగ్రహం వల్ల ప్రతి రంగంలోనూ చిన్న ఆలస్యాలతో పాటుగా విజయాన్ని సాధించే అవకాశాలు అనేవి ఉంటాయి. ఆదాయం పెరిగే అవకాశాలు ఉంటాయండి. అయితే కుజుడు యొక్క ప్రభావం వల్ల ఖర్చులు కూడా కొద్దిగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కొంత ఆదా చేయగలుగుతారు. అయితే గతంలో అనగా అష్టమ శని జరుగుతున్న సమయంలో చుట్టాలతో కానీ, బంధువులతో కానీ లేదా స్నేహితులతో కానీ అపార్థాలు, అవమానాలు అయి ఉంటాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు అయిన వారికి మధ్య ఏమైనా దూరం ఉన్నట్లయితే, వారి మధ్య ఏమైనా గొడవలు ఉన్నట్లయితే అది తగ్గించే అవకాశాలు అనేవి ఈ సంవత్సరంలో మీకు అందుతాయి అని చెప్పవచ్చు. కాబట్టి ఈ నక్షత్ర జాతకులు కనుక మార్చి మాసం తర్వాత వారి యొక్క ఈగోని పక్కన పెట్టి వచ్చిన అవకాశాలను సరిగ్గా సద్వినియోగపరుచుకున్నట్లయితే శత్రుత్వం అనేది తగ్గుతుందండి. ఆరోగ్య విషయం చూసుకున్నట్లయితే ఈ కొత్త ఏడాదిలో ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా మొదటి 3 నెలల సమయంలో. ఎందుకంటే శని భగవానుడు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు అనేవి ఎదురవుతాయి. చిన్న పనులు చేసినా త్వరగా అలసిపోతారు. గురుడు మే మాసంలో 12వ స్థానంలోకి ప్రవేశిస్తాడు కాబట్టి అప్పటి నుండి మీ ఆరోగ్యం అనేది ఖచ్చితంగా మెరుగుపడుతుందండి. ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తే చాలు. ఆల్రెడీ అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి గురువు యొక్క స్థాన మార్పు తర్వాత కొంత ఉపశమనం అనేది లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు అనేవి కలిసి వస్తాయండి. వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చు. ముఖ్యంగా ఈ పుష్యమి నక్షత్ర జాతకులు ఈ సంవత్సరంలో ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అష్టమ శని అయిపోయినప్పటికీ కూడా ఈ సమయంలో మీరు కొద్దిగా సహనంతో ఉండాలి. ఒక రకంగా మార్చి మాసం తర్వాత నుండి కొన్ని నెలల వరకు మీకు రికవరింగ్ ఫేజ్గా చెప్పవచ్చండి. అంటే కొన్ని అనుకూలమైనటువంటి మార్పులను చూడగలుగుతారు. దానితో పాటుగా మీ ఈగోని కూడా పక్కన పెట్టవలసి వస్తుంది. అప్పుడే సత్సంబంధాలను బలోపేతం చేసుకోగలుగుతారు. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడిపే అవకాశాలు అనేవి ఖచ్చితంగా ఎక్కువగా ఉంటాయి. మే మాసం తర్వాత గురువు 12వ స్థానంలోకి వెళ్ళటం వల్ల అద్భుతమైనటువంటి ప్రయోజనాలను పొందే అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే 2025 సంవత్సరం జాన్యువరి నుండి 2025 మార్చి మాసం వరకు ఇప్పుడు ఎలా ఉంటుందో అప్పుడు కూడా అలానే ఉంటుంది మొదటి 3 నెలల సమయంలో. ఎందుకంటే అష్టమ శని ఇంకా జరుగుతుంది కాబట్టి మార్పు అనేది మార్చి 29వ తారీఖు తర్వాత మీకు ప్రారంభమవుతుంది. జాన్యువరి నుండి మార్చి వరకు అనేక రంగాలలో శుభ ఫలితాలను పొందుతారు.
ఎవరైతే పుష్యమి నక్షత్రంలో జన్మించి కొత్త వ్యాపారాలను ప్రారంభిద్దాం అనుకుంటున్నారో వారికి కూడా మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయండి. ముఖ్యంగా ఈ ఏడాది చివరిలో 2025 సంవత్సరం పూర్తయ్యేటప్పుడు మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి ప్రయోజనాలను అయితే పొందగలుగుతారు. ఈ నక్షత్రంలో జన్మించి ఎవరైతే వ్యాపారం చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నారో శని భగవానుడు బృహస్పతి యొక్క ఆశీస్సులతో వ్యాపారం అనేది మెరుగుపడుతుంది. మీ కష్టానికి తగిన ఫలితాలు అనేవి వస్తాయండి. అలానే పుష్యమి నక్షత్రంలో జన్మించి ఎవరైతే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా వారి వారి రంగాలలో ప్రవేశాలు పొందే అవకాశాలు ఉంటాయి. విదేశాలలో చదువుతున్న విద్యార్థులకు, చదువు కొనసాగిస్తున్న విద్యార్థులు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. మే మాసం తర్వాత కేతు 2వ స్థానంలో ఉంటాడు కాబట్టి కుటుంబ వాతావరణం అనేది కొద్దిగా గందరగోళంగా అనిపించినప్పటికీ కూడా సమస్యలు అనేవి క్రమక్రమంగా తగ్గుతాయండి. అవివాహితులకైతే వివాహ సంబంధాలు వచ్చే అవకాశాలు చాలా బలంగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయండి. ప్రేమ వివాహం కోసం ప్రయత్నాలు చేసేవారికి వారి కోరికలు అనేవి ఈ సంవత్సరంలో నెరవేరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే మన గురుబ్రహ్మ ఛానల్లో పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారి యొక్క స్వభావం ఎలా ఉంటుంది, వారి గుణగణాలు అనేవి ఎలా ఉంటాయి. పుష్యమి నక్షత్రం అనేది కర్కాటక రాశికి సంబంధించినది కాబట్టి కర్కాటక రాశి వారు వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు, కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీ పురుషుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, పుష్యమి నక్షత్ర జాతకులు ఏ నక్షత్ర జాతకులను వివాహం చేసుకుంటే బాగుంటుంది, ఏ నక్షత్ర జాతకులను వివాహం చేసుకోకూడదో చాలా క్లియర్గా వివరిస్తూ నేను స్పెషల్ వీడియోస్ చేశానండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.